ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు. శ్రీనగర్లో దాయాది దాడులు, ఇళ్లు ధ్వంసం. రాజౌరిలో రెచ్చిపోయిన పాకిస్తాన్. కాల్పుల్లో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సహా 5 మృతి. క్షిపణి వ్యవస్థలను అప్రమత్తం చేసిన భారత్. పాకిస్తాన్ పోస్టులు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు ధ్వంసం. భారతే యుద్ధానికి ప్రేరేపిస్తోందన్న పాకిస్తాన్. వైమానిక స్థావరాలపై దాడులు చేస్తుందని ఆరోపణ. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన G7 దేశాలు. శాంతి స్థాపన కోసం భారత్ పాకిస్తాన్ చర్చించాలని సూచన. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. శ్రీనగర్ సహా పరిసర ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుండటంతో సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలను భారత్ అప్రమత్తం చేసింది. పాక్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొడుతోంది. విమానాశ్రయం సహా కీలక ప్రదేశాల వద్ద ఈ ఉదయం పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్ అంతటా సైరన్లు మోగాయి. శ్రీనగర్ సహా లోయ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారత్పై డ్రోన్లను ప్రయోగించిన పాకిస్తాన్ పోస్టులు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు పంజాబ్లోని అమృత్సర్లో ఈ ఉదయం పాక్ డ్రోన్లను కూల్చివేసినట్లు అధికారులు ప్రకటించారు. రాజౌరిలో పాకిస్తాన్ కాల్పుల్లో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపా సహా 5 మరణించారు. పాక్ కాల్పుల్లో రాజౌరి, పూంచ్ తదితర ప్రాంతాల్లో మరికొందరికి గాయాలయ్యాయి. మరోవైపు పంజాబ్ అమృత్సర్లోని ముగ్లానీ కోట్ గ్రామంలోని ఒక పొలం నుంచి డ్రోన్ శిథిలాలు స్వాధీనం చేసుకున్నారు. ఫిరోజ్పూర్లోని ఓ ఇంటిపై పాక్ డ్రోన్ దాడిలో పలువురు గాయపడ్డారు. పఠాన్కోట్ జిల్లాలో పేలుడు వంటి శబ్దాలు వినిపించాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో చండీగఢ్లో మరోసారి సైరన్లు మోగాయి. అటు రాజస్థాన్లోని బాడ్మేర్, హర్యానాలోని సిర్సాలో కొన్ని శకలాలు లభ్యమయ్యాయి. భారత్ తమ 3 వైమానిక స్థావరాలపై దాడి చేసిందని ఆరోపించిన పాకిస్తాన్ పలు క్షిపణులను భారత్ వైపు ప్రయోగించినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పాకిస్తాన్ విడుదల చేసింది. తాజాంశాన్ని చూస్తున్నాం. దాయాది దేశంతో ఘర్షణలు ముదరటంతో భారత్ అప్రమత్తమైంది. పాకిస్తాన్ దుశ్చర్యలు సమర్థవంతంగా తిప్పికొడుతూనే ప్రజల భద్రతకు చర్యలు చేపట్టింది. చండీగఢ్లో అధికారులు మరోసారి సైరన్ మోగించారు. దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. బాల్కనీలకు దూరంగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టిన పాకిస్తాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. శుక్రవారం రాత్రి జమ్మూ కశ్మీర్ నుంచి గుజరాత్లోని భుజ్ వరకు 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు యత్నించగా భారత్ సమర్థంగా తిప్పికొట్టింది.
శ్రీనగర్ సహా పలు విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై డ్రోన్లను ప్రయోగించగా భారత్ వాటిని నిర్వీర్యం చేసింది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్, అవంతిపురా ఎయిర్ బేస్ సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. డ్రోన్ దాడుల తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించారు. సరిహద్దు గ్రామాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో చావుదెబ్బతిన్న పాకిస్తాన్ సరిహద్దుల్లో దుస్సాహసాలకు ఒడిగడుతూనే ఉంది. గురువారం రాత్రి దాడులకు విఫలయత్నం చేసిన పొరుగు దేశం శుక్రవారం రాత్రి సైతం డ్రోన్లతో దాడికి యత్నించింది. గత రాత్రి 9 గంటల సమయంలో జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా నుంచి గుజరాత్లోని భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు సంధించింది. అయితే వాటిని భారత సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయం, అవంతిపోరా వైమానిక స్థావరం లక్ష్యంగా వదిలిన డ్రోన్లను నేలకూల్చింది. జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బాడ్మేర్, భుజ్ ప్రాంతాలపైకి వచ్చిన డ్రోన్లను భారత సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. అయితే పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జనావాసాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడి చేయగా అది ఓ భవనంపై పడింది. అందులో ఉన్న 3 కుటుంబ సభ్యులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పాకిస్తాన్ డ్రోన్లను పంపించిన క్రమంలో సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించగా అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ పాటించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, సాంబా జిల్లాల్లో ఫిరంగులతో శత్రుమూకలు విరుచుకుపడ్డాయి. జమ్మూ, దక్షిణ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. డ్రోన్ దాడులను దృష్టిలో పెట్టుకుని శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లు ఉపయోగించారు. జమ్మూ డివిజన్ ఉధంపూర్లో పూర్తిగా బ్లాకౌట్ పాటించారు. ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపించాయి. జమ్మూ, అఖ్నూర్, హర్యానాలోని అంబాలా, పంచ్కుల, పంజాబ్లోని ఫిరోజ్పూర్, అమృత్సర్, హోషియార్పూర్, మోగా, జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి. పోఖ్రాన్లోనూ సైరన్లు మోగించి విద్యుత్ నిలిపివేశారు. బ్లాకౌట్ కారణంగా జోధ్పూర్, బాడ్మేర్, శ్రీగంగానగర్ వంటి చోట్ల పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో వరుసగా 3వ రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోన్న పాక్ సైన్యం విచ్చలవిడి కాల్పులు కొనసాగించింది. సాంబా సెక్టార్లో కాల్పులు, మోర్టార్ దాడులతో తెగబడింది. పూంచ్ సెక్టార్లోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలో 3 పౌరులు ప్రాణాలు కోల్పోయారని సైనిక వర్గాలు తెలిపాయి. పాక్ దుశ్చర్యలను దృష్టిలో పెట్టుకుని బారాముల్లా, కుప్వారా, బందిపోరా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి బంకర్లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా విమానాశ్రయాలు, కీలకమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. అత్యవసర వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్న కేంద్రం అవసరమైతే ప్రాదేశిక సైన్యం సేవల్ని వినియోగించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతాల్లో ఆస్తులకు, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా మరిన్ని చర్యలు తీసుకుంది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి రావద్దని చండీగఢ్లో సైరన్లు మోగించారు. ఢిల్లీలో పలుచోట్ల సైరన్లతో హెచ్చరించే వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, మెట్రో స్టేషన్లలో నిఘా పెంచారు. బాంబు నిర్వీర్యక దళాలతో తనిఖీలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఉత్తర, పశ్చిమ భారత్లోని 32 విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేసినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ప్రకటించింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ సరిహద్దు జిల్లాల్లోని మొత్తం 32 విమానాశ్రయాలను మూసివేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. 25 సెగ్మెంట్లలో ఎయిర్ ట్రాఫిక్ సేవలను కూడా నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఎయిర్లైన్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. విమాన సేవలు నిలిచిపోవటం వల్ల ఆయా చోట్ల చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. జమ్మూ, ఉధంపూర్, కాట్రా నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు నడపాలని సూచించారు. ఆ మేరకు వెంటనే ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు.
డ్రోన్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టిన వేళ పాకిస్తాన్ మన దేశంపై తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ తమ దేశంలోని 3 కీలక వైమానిక స్థావరాలపై దాడి చేసిందని, ఆస్తులకు నష్టం కలిగించిందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో రావిల్పిండిలోని నూర్ఖాన్, పంజాబ్లోని రఫీకి, మురీద్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందని తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పేర్కొన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అహ్మద్ షరీఫ్ అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి నూర్ఖాన్, రఫీకి, మురీద్ వైమానిక స్థావరాలపై భారత్ గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిందని ఆరోపించారు. భారత్ క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసిందని, పాకిస్తాన్ వైమానిక ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. రావిల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలిపారు. భారత్ ఆ ప్రాంతాన్ని ప్రాణాంతక యుద్ధంలోకి నెడుతోందని ఆరోపించారు. అనంతరం పూర్తి వివరాలు వెల్లడించకుండానే హడావిడిగా ప్రెస్ మీట్ నుంచి అహ్మద్ షరీఫ్ చౌదరి వెళ్లిపోయారు. మరోవైపు తమ గగనతలాన్ని ఇవాళ మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. పౌర విమానాలను పాకిస్తాన్ కవచాలుగా వాడుకుంటూ డ్రోన్ దాడులు చేస్తుందని భారత్ ఆరోపించిన వేళ ఆ దేశం తమ గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. భారత్ పాక్ ఉద్రిక్తతలు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు అని G7 దేశాలన్నాయి. భారత్ పాక్ రెండు సమన్వయం పాటించాలని సూచించాయి. 2 దేశాల్లో పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నాయి. శాంతి స్థాపన కోసం భారత్, పాకిస్తాన్ చర్చించాలని సూచించాయి. భారత్ పాక్ మధ్య పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు G7 దేశాలు తెలిపాయి. భారత్తో దూకుడుగా వ్యవహరించవద్దని, దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ చీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా భారత్తో సంప్రదింపులు చేసేందుకు నవాజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమైన వేళ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ 2 రోజుల క్రితం కీలక సమావేశం నిర్వహించారు. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సైనిక ఉన్నతాధికారులు సహా అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్తో దూకుడుగా వ్యవహరించవద్దని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు చేయాలని తన సోదరుడు పీఎం షహబాజ్ షరీఫ్కు సూచించినట్లు తెలిసింది. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని నవాజ్ షరీఫ్ చెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భారత్తో దూకుడుగా వ్యవహరించడానికి నవాజ్ సుముఖంగా లేనట్లు పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేసేందుకు లండన్ నుంచి ఆయన వచ్చారని, ఇందుకోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణ త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నట్లు ట్రంప్ చెప్పినట్లు వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ గుర్తు చేశారు. ఢిల్లీ, ఇస్లామాబాద్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని లీవిట్ తెలిపారు. ట్రంప్నకు 2 దేశాల నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయన్న శ్వేతసౌధం ప్రస్తుత ఘర్షణలపై తాము ఆయా దేశాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించిన వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ మీద చేస్తున్న ధర్మయుద్ధం ఆపరేషన్ సింధూర్కు ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని, శత్రుమూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీకి దైవబలం, ఆశీస్సులు ఉండేలా భగవంతుణ్ణి ప్రార్థించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. శత్రుసేనలను కట్టడి చేసి దేశాన్ని కాపాడే గొప్ప శక్తి సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయని, వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయం ఇది అన్నారు. జనసేన పార్టీ పక్షాన షప్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రం, స్వామిమలై, పలముది చోళై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ప్రతి క్షేత్రానికి ఒక శాసనసభ్యుడు, జన సైనికులను పంపించి పూజలు చేయించాలన్నారు. కర్ణాటకలోని కుక్కే, ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు, రాష్ట్రంలోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం
శ్రీ పూరుహూతికాదేవి ఆలయాల్లో పూజలు చేయించాలని తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైన్యానికి సూర్యశక్తి తోడుండేలా పూజలు చేయాలన్నారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించేవారు మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని సూచించారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో భద్రతను ప్రభుత్వం పటిష్టం చేసింది. నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. పహల్గాం దాడుల అనంతరం భద్రతా బలగాలు, పోలీస్, విజిలెన్స్ సంయుక్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. తాజాగా సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలతో తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసులు, విజిలెన్స్, భద్రతా బలగాలు సంయుక్తంగా ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తిరుమల డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. ఆక్టోపస్ బలగాలు, విజిలెన్స్, పోలీసులు కలిపి 4 బృందాలుగా 138 మంది విధుల్లో ఉంటారని తెలిపారు. ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలో లాడ్జులు, హోటల్స్, అనుమానిత ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాత్రి గస్తీ నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా పెట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని డీసీపీ సరిత తెలిపారు. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో ఏ విధంగా అయితే ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపాలో అదే విధంగా మనకున్నటువంటి ఆస్తుల్ని కూడా, వైటల్ ఇన్స్టలేషన్స్ ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇటు బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇతర వైటల్ ఇన్స్టలేషన్స్ అన్నిట్లో కూడా ప్రతిరోజు 9 to 11 o'clock వెహికల్ చెకింగ్, వైటల్ ఇన్స్టలేషన్స్ చెకింగ్, అంటే యాంటీ సాబటాజ్ చెక్ అంటాం మేము. రక్షణ ఎట్లా ఉండాలి, అది బాధ్యతాయుతంగా ప్రజలందరూ అందులో మమేకమై వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, అన్నిటికీ సన్నద్ధంగా ఉండగలము అనేటటువంటి స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనల్ని మనం అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడుకోవాలి, తోటి వారిని ఏ విధంగా కాపాడాలి, అట్లానే ఆస్తులను ఎట్లా కాపాడాలి అనే విధంగా సన్నద్ధం చేసే క్రమంలో 10 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ చెక్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర సమాచార కమిషన్లో సీఐసీ మెహబూబు బాషా వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఇటీవల నియమించిన సమాచార కమిషన్ కార్యదర్శి ఆంజనేయులకు ఎలాంటి సహకారం అందించవద్దంటూ సర్క్యులర్ ఇచ్చారు. సమాచార చీఫ్ కమిషనర్కు తెలియకుండా, సమ్మతి లేకుండా కార్యదర్శి నియామకం అనధికారికమని వ్యాఖ్యానించారు. కార్యదర్శికి కమిషన్లోని ఉద్యోగులు ఎవరూ సహకరించడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. అసలు సీఐసీ అనుమతి లేకుండా కమిషన్ కార్యదర్శి కార్యాలయంలోకి అడుగు పెట్టకుండా చూడాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కమిషన్ వెబ్సైట్లోనూ వివాదాస్పద ఆదేశాలు అప్లోడ్ చేయాలని సూచించారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 20 ఏళ్లుగా ఇంటి పట్టాల కోసం ఎదురుచూస్తున్న స్థానికుల కలను నెరవేర్చామని మంత్రి నారాయణ చెప్పారు. పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలపడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి వచ్చిన నారాయణకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నగరంలోని విఆర్ హైస్కూల్ను పరిశీలించిన మంత్రి జూన్ 12న అన్ని హంగులతో పాఠశాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. భగత్ సింగ్ కాలనీకి పట్టాలు ఇవ్వాలంటే కలెక్టర్ హోదాలో నేను ఇవ్వలేనండి, క్యాబినెట్కి తీసుకుపోయి క్యాబినెట్లో అప్రూవ్ కావాలంటే దాని మీద ఎక్సైజ్ చేసి అటు రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మంత్రులతో, అధికారులతో మాట్లాడి వీళ్ళందరి దగ్గర చేయించి ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించి అప్రూవల్ చేయించి క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేయించాం. కాలనీలో ఏదైతే ఇది దాదాపు 30 ఎకరాల స్థలం, ఈ 30 ఎకరాల సంథింగ్లు ఎంతమంది ఉంటే ఎంతమంది, అది 1400, 1500, 1600 కాదు. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిలిచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదే వచ్చే నెలలో మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ పట్టాలు ఇస్తాం. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. 70 ఎకరాల్లో 7 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు కానుంది. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. బొల్లాపల్లిలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ రోజు ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా చిన్న పరిశ్రమ పెట్టి సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించి మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద పరిశ్రమ పెట్టుకొని మైక్రో తర్వాత మధ్యతరగతి పరిశ్రమ దాన్ని సక్సెస్ అయినాక ఇంకొంచెం పెద్ద పరిశ్రమ ఇలా పెట్టుకుంటూ సక్సెస్ అయ్యి ముందు లక్షలతో మిగిలిన వ్యాపారం కోట్లతోటి తర్వాత వందల కోట్లతోటి తర్వాత వేల కోట్లతో వ్యాపారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా పలు పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలకు భారత్ గౌరవ యాత్ర రైళ్లు నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. హైదరాబాద్ విజయవాడ మీదుగా వెళ్లేలా ఈ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. సిటీసీ గారి ప్రత్యేకమైన ట్రైన్ ఇది. దీంట్లో 14 బోగీలు ఉంటాయి, 7 స్లీపర్ క్లాస్ కోచ్లు, 3 థర్డ్ ఏసీ కోచ్లు, ఒక సెకండ్ ఏసీ కోచ్ ఉంటుంది, ఒక ప్యాంట్రీ కార్ ఉంటుంది. దీంట్లోనే ఫుడ్ కూడా తయారు చేసి సుమారుగా 716 మందిని మేము తీసుకెళ్తాం ఈ టూర్లో. ఒక్కొక్క టూర్లోని దీంట్లో టోటల్గా అందరికి కూడా ఇందులోనే మేము భోజనాల్లో వేడివేడిగా ప్రిపేర్ చేసి డిఫరెంట్ ఐటినరీస్ ప్రిపేర్ చేసాం. టోటల్గా సౌత్ ఇండియా టూర్కి 14,700 రూపాయలు. 22/5 స్టార్ట్ అయ్యి 8 nights 9 days ప్యాకేజ్ టూర్ ఇది. 30వ తారీఖు వరకు 35 వరకు ఈ సమ్మర్ స్పెషల్ కింద మేము నడపడం జరుగుతుంది. ఇది సౌత్ ఇండియా కాబట్టి మొత్తం దీంట్లోని అన్నీ కూడా రిలీజియస్ ప్లేసెస్, కన్యాకుమారిలో బీచ్ అది కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఫ్యామిలీస్ అంతా కూడా ఇది ప్రిఫర్ చేసుకొని వాళ్ళు ట్రావెల్ చేయాలని మనవి చేస్తున్నాం. వాళ్ళు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మా వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా www.irctctourism.com ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదంటే విజయవాడలో మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు అండి. ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడైతే యాత్రికులు సందర్శించే పరిస్థితి ఉంటుందో అక్కడ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బస్సుల్లో కూడా ప్రతి బస్సులో కూడా టూర్ గైడ్ వాళ్ళతో పాటు ప్రయాణిస్తారు. ఎక్కడైతే బస చేయాల్సి ఉంటుందో అన్ని చోట్ల కూడా మంచి సదుపాయాలతో కూడిన హోటల్స్ని ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. సో యాత్రికులకి ఇది ఒక మంచి అవకాశంగా మేము తెలియజేస్తున్నాము.